ఒక అదృష్టమైతే తన వృత్తికి సంబంధించిన శాఖని అప్పగించడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందంటున్నారు ఎంపీ కిల్లి కృపారాణి. వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలను అధిష్టానం గౌరవించి ఈ పదవిచ్చిందని, ఇది కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యమన్నారామె. స్వయంగా డాక్టర్ను కాబట్టి వైద్య ఆరోగ్య శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానంటున్న కిల్లి కృపారాణితో మా ప్రతినిధి అరుణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రపతి భవన్ కు బయలుదేరే ముందు కిల్లి కృపారాణి గారు దేవుడిని ప్రార్థిస్తూ అలాగే ముఖ్యమంత్రి అభినందనలు కూడా తీసుకుని బయలుదేరుతున్నారు. సో ఆమె వెళ్లే ముందు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా ఆమె ఫీల్ అవుతున్నారు ఆమెను అడుగుదాం. మేడం, మీరు ఈ రోజు రాష్ట్రపతికి భవన్ కు వెళ్లి మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. మీరు ఎంపీగా గెలిచినప్పుడు ఈ రోజు వస్తుందని ఏమైనా ఊహించారా? నేను ఫస్ట్ టైం ఎంపీగా గెలిచేటప్పుడు ఎప్పుడు ఇది ఆశించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అయితే ఇట్లాంటి అపురూపమైన అవకాశం ఈరోజు మేడం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, యువనేత రాహుల్ గాంధీ గారు వారు కల్పించారు. వారికి సందర్భంగా హృదయపూర్వకంగా మీ ద్వారా కృతజ్ఞతావందనాలు నేను తెలియజేస్తాను. మీ ఎంపిక ఏ ప్రాతిపదికన, ఏ క్రెడిట్ మీద, అంటే మీకున్న ఏ అర్హతలను చూసి ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? మీకు అంటే మరలా నేను ఇంకోసారి చెప్పాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలోనే జీర్ణించుకుపోయింది ఒక విషయం. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అన్ని జాతుల వారికి, సమాజంలో ఉన్న అన్ని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సెక్షన్స్కి సమాన అవకాశం కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ తాలూకా మెయిన్ ఐడియాలజీ. ఆ ఐడియాలజీలోనే ఈరోజు నేను అబ్జర్వ్ అయ్యాను. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇంతవరకు స్వాతంత్ర్యం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల చెందిన మహిళకి ఏ రోజు కేబినెట్లో స్థానం కల్పించలేదు. ఈరోజు ఆ అదృష్టం నాకు దక్కింది. అదేవిధంగా మా జిల్లాకు సంబంధించి 6.5 దశాబ్దాల కాలంలో స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీలో కేబినెట్లో ప్లేస్మెంట్ ఎవరికీ దక్కలేదు. ఆ అదృష్టాన్ని కూడా నాకు మేడం సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కల్పించారు. వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన మహిళగా, ఒక విద్యావంతురాలుగా, పార్టీకి కమిటెడ్గా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఈరోజు నేను 5 years నుంచి నేను సేవ చేస్తున్నాను. పార్టీ జెండా మోసుకుని పార్టీ కార్యకర్తగా శ్రీకాకుళం జిల్లా అంతా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగాన్ని, నెహ్రూ గాంధీ కుటుంబం తాలూకా త్యాగాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నేను చాటి చెప్పడం జరిగింది. ఈ రోజు పార్టీకి చేసిన సేవను గుర్తించి ఒక అధ్యక్షురాలుగా, అదేవిధంగా వెనుకబడిన తరగతులు చెందిన మహిళగా గుర్తించి మేడం సోనియా గాంధీ గారు నాకు ఇచ్చారు. పర్టికులర్ గా మీ జిల్లా విషయానికి మాట్లాడితే అక్కడ బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ బాగా పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న వారికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఇచ్చారు అని చెప్పి ఒక వాదన అనిపిస్తుంది. దీంతో మీరు ఏకీభవిస్తారు? మీ ఎంపిక ద్వారా పార్టీకి మీ డిస్ట్రిక్ట్ లో కానీ మీ నియోజకవర్గాలలో కానీ కాంగ్రెస్ మరింత బలపడే అవకాశం ఉందని మీరు అంటారు? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బలపడి ఉంది. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఆవిర్భించేటప్పుడు గడిచిన కాలంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ, కొత్తగా ఆవిర్భించిన రాజకీయ పార్టీలు కానీ వారి ఉనికి కాపాడుకోవడం కోసం వారి కార్యక్రమాలు వారు చేసుకుంటారు. అదేవిధంగా అధికారంలో ఉన్న మేమేం చేస్తాం, మా పార్టీ ఏం చేసింది, ఈ పార్టీని నడిపించిన నెహ్రూ గాంధీ కుటుంబం ఈ దేశానికి ఎట్లాంటి సేవలు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తీసుకొస్తున్న విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు, సే ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. అట్లాంటి పథకం లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఒక పౌరుడికి అసలు ఏం జరుగుతుంది, పరిపాలనా యంత్రాంగంలో కానీ అధికార యంత్రాంగంలో కానీ ఎట్లాంటి లోపాలు ఉన్నాయి, ఎట్లాంటి అవకతవకలు, ఇట్లాంటి చట్టాన్ని, ఇట్లాంటి లెజిస్లేషన్స్ తీసుకొచ్చిన మేము ఏదో రాజకీయ పార్టీని చూసి ఆ రాజకీయ పార్టీ వచ్చింది, ఈ రాజకీయ పార్టీ వచ్చింది, మాకేమవుతుందని చెప్పుకోవటానికి లేదు. మీకు ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించి ఈ దేశంలో మీరు ఎన్డీఏ సర్కార్ కానీ, థర్డ్ ఫ్రంట్ కానీ ఏదైనా తీసుకోండి, ఈ లెజిస్లేషన్ భారతదేశానికి సంబంధించి మేము తీసుకొచ్చాం. భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలు, అది ఏ చట్టం కానీ, భూ గరిష్ట పరిమితి చట్టం కానీ, అసైన్ భూముల చట్టం కానీ, 170 చట్టం కానీ, ఏ చట్టం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా కాంగ్రెస్ పార్టీ లెజిస్లేషన్ తీసుకొచ్చింది. మహిళలకు సంబంధించిన లెజిస్లేషన్స్ మీరు చూడండి. మీరు డాక్టర్, ఒక పొలిటీషియన్, సో ఏ శాఖ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేచురల్లీ నా పేరెంట్ ప్రొఫెషన్, నేను మెడిసిన్ చేశాను. నేను ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. నాకు అసలు కేబినెట్లో సహాయ మంత్రిగా గుర్తించడం ఒక అదృష్టం అయితే, నాకు ఇంట్రెస్ట్ ఉన్న శాఖ, నా పేరెంట్ ప్రొఫెషన్కి సంబంధించిన శాఖ మేడం గారు బహూకరించడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. వై? బికాస్ ఈ సబ్జెక్ట్ మీద నాకు ఒక అవగాహన ఉంది. దీని గురించి నేను వెతుకులాడాల్సిన అవసరం నాకు ఈ సబ్జెక్టులో లేదు. సో అది గమనించి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు ఇది నాకు కేటాయించడం అన్నది ఇది రెండో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీ ప్రయారిటీస్ ఏ విధంగా ఉంటాయి? మీకు నచ్చిన శాఖ మీకు దొరికింది అంటున్నారు. సో మీ పనితీరు, మీ ప్రయారిటీస్ ఏ విధంగా ఉంటుంది? ఏ శాఖ దొరికినా ఆ బాధ్యతలు మనకు అప్పచెప్పిన తర్వాత నిరంతరం చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో, మనసా వాచా కర్మణ మనం దానికి పనిచేయటం అన్నది నా తాలూకా ముఖ్య ఉద్దేశం.
సో నాకు అవగాహన ఉన్న శాఖ కాబట్టి మరింత నేను ఉత్సాహంతో పనిచేయడానికి ఒక అవకాశం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మ్యామ్. సో తనకు నచ్చిన శాఖ ఇవ్వటం అనేది ఒక బోనస్ గా తాను భావిస్తున్నానని, అంతేకాకుండా తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని, తనకు అవగాహన ఉన్న శాఖ లభించడం వలన తన పనికి మరింత సులభంగా ఉంటుందని కూడా కృపారాణి గారు చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్రపతి భవన్ కి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు.